రెండవది ఇక 7వ లక్షణంలో చూసినట్టయితే నా ప్రియ సహోదరుడు అబ్రహాములో ఉన్నది ఏంటంటే ఇది ఆది కాండము 22వ అధ్యాయం. నేను సమయాన్ని జ్ఞాపకం చేసుకొని వస్తున్నాను ముగింపులోకి. దయచేసి గమనించాలి. ఏంటంటే 22వ అధ్యాయంలో ఇక దేవుడు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్తొచ్చిన పిల్లోడు వచ్చాడు. ఎంతో ప్రేమగా ఇస్సాకుని పెంచుకుంటా ఉంటున్నాడు. ఇది ఆయనకి లాస్ట్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ అనమాట, లాస్ట్ పరీక్ష. ఈ పరీక్షలో కూడా అబ్రాహాము గెలిచాడు, పాస్ అయ్యాడు, ఉత్తీర్ణుడయ్యాడు. ఈ పరీక్షలో కూడా ఆది కాండం 22వ అధ్యాయంలో ఎంత విశ్వాసం అంటే, విశ్వాసము క్రియలు, విధేయత, దేవుని మాటకు విధేయత, ఒబిడియన్స్, క్రియలు, విశ్వాసం. ఎంత విశ్వాసం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంట? అసాధ్యం. విశ్వాసం ఎంత విశ్వాసం అంటే తన కుమారుడిని బలివటానికి తీసుకెళ్తున్నాడు. మరి శారము చెప్పాడో లేదో తెలియదు. కుమారుని తీసుకొని పనివారిని తీసుకుని వెళ్తున్నాడు. ఆది కాండం 22వ అధ్యాయం 5వ వచనంలో పనివారితో అంటాడు, నేను నా కుమారుడు మేము వెళ్తున్నాము, అక్కడ పోయి బలి తిరిగి వస్తాము అంటున్నాడు. ఎంత నమ్మకమో చూడండి. వాస్తవానికి కుమారుడిని అక్కడ బలిస్తే ఒకడే కదా తిరిగి వచ్చేది. మేము అక్కడికి వెళ్ళి దహన బలి అర్పించి తిరిగి వస్తాము. ఎంత విశ్వాసం గమనించండి. చూసినట్లయితే ఆ పరీక్ష కూడా నెగ్గాడు. ఇప్పుడు ఆది కాండం 22వ అధ్యాయం 17-18 వచనాలు అంటున్నాడు, నీవు నా మాట విన్నావు, విధేయత చూపావు, క్రియల ద్వారా నీవు జయము నందావు. దేవుడు పరీక్షిస్తాడండి. శోధనలు ఒక సైడ్ వస్తాయి, పరీక్ష ఒక సైడ్ ఉంటుంది. ఇటు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు, ఇటు మనకు ఈ సైడ్న ఓడిపోతే అపవాద సైడ్ వెళ్ళాల్సి వచ్చింది, ఓడిపోతే శోధనలో ఓడిపోతే అపవాద సైడ్ వెళ్ళాల్సి వచ్చింది, గెలిస్తే దేవుని సైడ్ వెళ్తాం. మధ్యలో మనం ఉన్నాం. దేవుడు పరీక్షిస్తాడు. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా శోధనలు వస్తాయి. ఈ శోధనలు జయించాలి, ఓడిపోకూడదు. ఇక్కడ అబ్రహాము ఈ లాస్ట్ పరీక్షలో గెలిచాడు. గెలిచిన తర్వాత ఆది కాండం 22వ అధ్యాయం 17-18 వచ్చి అంటాడు, అప్పుడు అంటాడు, నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీ జనాంగం అంటే వచ్చే జనాంగం ఇజ్రాయెల్ రాబోతున్నారే, నీ సంతానంలో యాకోబు ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు రాబోతున్నారే, వాళ్ళు ఆకాశ నక్షత్రం వలె ఇసుక రేణు వల్ల అంత గొప్పోడవుతారని చెప్పేసి 18వ వచనంలో నీ సంతానము భూలోకమంతా ఆశ. ఆ సంతానం ఎవరంటే గల్తీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం పౌలు గారికి జ్ఞాపకం చేస్తాడు. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఆ సంతానం, అబ్రహాము చేసిన ఆ సంతానం ఎవరో కాదు, యేసు క్రీస్తే. క్రీస్తు నందు యూదులు అన్ని జనులు కూడా ఆశీర్వబడతారు. గల్తీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో, గల్తీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనములో అన్ని జనులు కూడా నీ సంతానమందు, ఈ భూలోకంలో ఉన్న వారు అందరు కూడా ఆ సంతానం యేసు క్రీస్తు నందు ఆశ్రయింపబడతారు. ఇదండి అబ్రహాంకున్న గుణ లక్షణాలు. ఇప్పుడు గుణ లక్షణాలు తర్వాత ముగింపులో అసలైన సారాంశం కూడా, ముగింపు సారాంశం ఏంటి అది కూడా మనకు తెలుసుకుందాం. దయచేసి గమనించండి. ముందు గుణ లక్షణాలు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి మీరు గమనించినట్లయితే ఈ బోర్డు వైపు చూడండి. బోర్డు వైపు చూసినట్లయితే నా ప్రియ సహోదరులారా, ఇదిగో ఈ బోర్డు ఏంటి? అబ్రహాం యొక్క గుణలక్షణములు, ఆయన చేసిన క్రియలు. అబ్రహాముకు ఉన్న గుణలక్షణాలు క్రియారూపంగా ఉన్నాయి అన్నమాట. విశ్వాసం ఒకటే కాదు, విశ్వాసము, విధేయత, క్రియ. ఆయన క్రియలు ఎన్ని విధాలుగా ఉన్నాయో చూడండి. మొట్టమొదటగా చూసినట్టయితే ఆయనకు ఉన్న విశ్వాసము, విధేయత, క్రియ. రెండవది అబ్రహాము ప్రార్థనా పరుడు. మూడవది అబ్రహాము సమాధాన పరచువాడు. నాలుగవది అబ్రహాము ధనాపేక్ష లేనివాడు. ఐదవది అబ్రహాము ఆతిథ్యమిచ్చేవాడు. ఆరవది
పిల్లలను దేవుని యందు భయభక్తులు నీతి న్యాయముల మార్గంలో ఆజ్ఞాపించేవాడు. చివరికి ఆఖరి పరీక్ష కూడా విశ్వాసములో నెగ్గాడు. విశ్వాసములో అబ్రహాము యొక్క గుణ లక్షణాలు ఇప్పుడు వరకు చూశాం. అయితే ఈ పాఠంలో ప్రియమైన సహోదరులారా, మరి లెసన్ అయితే విన్నాము. ఇవన్నీ మనకు పాత నిబంధనలో మనకు ఏంటి ఇవి దృష్టాంతాలు. మనకు పాత నిబంధన భక్తి నేర్పుతుంది. భక్తిపరుడు విశ్వాస వీరుడైన అబ్రహాము జీవితం మనం చూసాం. అందుచేతనే అతడు దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను. అతడు నీతిగా ఎంచబడటానికి కారణం ఏంటంటే అతనికి క్రియలు ఉన్నాయి. క్రియల ద్వారా, క్రియలు లేని విశ్వాసం మృతము. ఆ క్రియలు ఇందాక మనం చెప్పుకున్నాం. ఆదికాండం 22వ అధ్యాయంలో తన కుమారుడు బలి ఇచ్చుట ద్వారా, అంటే అక్కడ బలి అక్కడ ఏంది పొట్టేలు కనపడింది. అది దాని బదులుగా దేవుడు అక్కడ ఇచ్చాడు. కనుక అక్కడ ఏం జరిగిందంటే క్రియల ద్వారా, అలాగే చెబుతూ ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో క్రియలు లేని విశ్వాసం మృతం. కాబట్టి క్రియల ద్వారా అబ్రహాముకు క్రియలు ఉన్నాయి, విశ్వాసం మాత్రమే కాదు. ఎందుకంటే క్రియలు ఆ గుణలక్షణాలు 7 చూశాము. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాలప్పుడు తను నమ్మిన యూదులతో చెప్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనములో తాను నమ్మిన యూదులతో చెప్తున్నాడు. మాట్లాడుతున్నప్పుడు వారి ఆ సందర్భంలో వాళ్ళు ఏమన్నారంటే, మేము అబ్రహాము సంతానము అన్నారు. మేము అబ్రహాము సంతానము అంటే 37వ వచనంలో, 8వ అధ్యాయం 37వ వచనంలో, నిజమే మీరు అబ్రహాము సంతానమే, మీరు అబ్రహాము సంతానమే. కానీ మీరు అబ్రహాము సంతానం అయితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనంలో గమనించాలి. మీరు అబ్రహాము సంతానం అయితే, అబ్రహాము క్రియలు చేయండి అన్నాడు. అబ్రహాము సంతానం అయితే అబ్రహాము క్రియలు చేయాలి. ఈ రోజున మనం అబ్రహాము సంతానంగా ఎంచబడుతున్నాం. యేసు ప్రభు వారు అదే సెలవిచ్చాడు. ఆ యూదులతో చెప్పాడు, మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము క్రియలు చేయండి అన్నాడు. అది కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈరోజు మనము కూడా క్రీస్తునందు సంతానము అయినామన్నమాట. ఏ విధంగా అంటే గల్తీ పత్రికలో పౌలు గారు అంటాడు, 3వ అధ్యాయం 26, 27, 28, 29 వచనాలలో ఏమంటాడంటే, విశ్వాసం వల్ల మీరు దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందుట వలన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. 28వ వచనంలో యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడు లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ భేదము లేదు, క్రీస్తు నందు అందరూ ఒక శరీరంగా ఒక కుటుంబంగా ఉన్నారు తెలియజేస్తూ అబ్రహాము సంతానమయ్యారు, వాగ్దానం వారసులయ్యారు అంటాడు. దయచేసి గమనించాలి. వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ మూల పురుషుడు అబ్రహాముగా ఉంటే, ఇన్ క్రైస్ట్ క్రీస్తునందు అనేక జనములకు తండ్రిగా అబ్రహాం అనుకుంటే, ఈరోజు క్రీస్తునందు మనము కూడా అబ్రహాము సీడ్ అయ్యాము. మనం అబ్రహాము సీడ్ అయితే క్రైస్తవులు కూడా అబ్రహాము చేసిన క్రియలు చేయాలి. ఇదండి అబ్రహాం చేసిన క్రియలు ఏడో చూడండి. అంత మాత్రమే కాదు, మనం క్రీస్తునందు చేరాం కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనంలో యేసు క్రీస్తు ఏ పాపము చేయలేదు, ఆయన మనకు మాదిరి జీవితం నుంచి వెళ్ళాడు. మనం క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తు లాగా క్రీస్తు స్వరూపులోకి ఎదగాలి.
మనం క్రీస్తునందు ఉన్నట్లయితే, క్రీస్తునందు చేరినట్లయితే యూదుడు గాని అన్ని జనుడు గాని, ఈదుడు గాని అన్ని జనుడను ఎవరైనా కూడా అబ్రహాము సీడు, క్రీస్తునందు అబ్రహాము సీడ్, ఇన్ క్రైస్ట్ అబ్రహాము సీడ్. కాబట్టి అబ్రహాం సీడ్ అయ్యాం కాబట్టి అబ్రహాం చేసిన క్రియలు చేయాలి. యేసుక్రీస్తు మనకు మాదిరి జీవితం ఇచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు యొక్క మాదిరిలో మనం నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తు స్వరూపం మనందు ఏర్పడాలి. ఇది గొప్ప మర్మము. ఏంటి ఆ మర్మం అంటే, యూదులు అన్ని జనులు క్రీస్తు నందు అందరు కూడా మనం అందరము అబ్రహాము సంతానము మరియు వారసులము. రోమపత్రిక 8:17. ఇక ముగింపులు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాన్ని పౌలు గారు గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములోను మరియు 14వ వచనములో క్రీస్తు ద్వారా అబ్రహాము సంతానము. మనం అబ్రహాము సంతానం, అబ్రహాము సీడ్ అయితే అబ్రహాము చేసిన క్రియలు యూదులు చేయాలి, అన్ని జనులు చేయాలి. క్రీస్తునందు ఉన్నట్లయితే క్రీస్తుని పోలి నడుచుకోవాలి.